బయట తినే బ్రౌనీ కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే బ్రౌనీ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఒక డార్క్ చాక్లెట్ తీసుకోండి, ఏ చాక్లెట్ అయినా పర్వాలేదు. నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది, సో నేను అదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. డార్క్ చాక్లెట్ కొద్దిగా బటర్ తీసుకొని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఎగ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇలా విస్కర్తో. ఇన్ కేస్ మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పోర్క్ ఉన్నా పర్వాలేదు. ఇలా బాగా 5 to 10 మినిట్స్ ఇలా మిక్స్ చేయండి. తర్వాత ఇక్కడ నేనైతే ఒక కప్పు మైదా, ఒక కప్పు కోకో పౌడర్ అండ్ ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ వేయడం మర్చిపోయాను, సో అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను. మీరైతే షుగర్ యాడ్ చేసేటప్పుడే బేకింగ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని ఒక కేక్ మౌల్ తీసుకొని దానికి గీ లేదా ఆయిల్ అప్లై చేసేసి ఈ బ్యాటర్ని మొత్తం దాంట్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక ప్రీ హీట్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ గ్యాస్ మీద పెట్టేసి ఒక ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఈ కేక్ మౌల్ దాంట్లో పెట్టేసేసి ఒక 20 to 25 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. తర్వాత బాగా కుక్ అయిపోతుంది 20 to 25 మినిట్స్లో. ఇలా కేక్ లాస్ట్లో పఫీగా వస్తుంది. చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుంది.